స్కంద సినిమాలో నేను ఒక 5 minutes యాక్టింగ్ చేసిన. हमारा जान इज्जत का पहचान इस हैदराबाद की शान 22 దున్నపోతులతో ఊరేగింపు ఉన్నది ఈసారి. भीमदेव महाराज పాటలు అయితే అసలు ఎక్కడ చూసినా కూడా ఇక మీ పాటలే మోగుతూ ఉంటాయి. వాడ వాడ సదర్లో నా లడ్డు యాదవ్ ఆట చూడు. తెలంగాణలో బాగా గుర్తుకొచ్చేది సాధారణంగానే మీ పేరే. అని చెప్పేసి చెప్పుల బజార్లో చూయించుకోవడం కోసం చేస్తున్నారు అనుకోవచ్చా? 22 తారీఖు రోజు రాండి, సదర్ ఏందో చూడండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో ప్రస్తుతం మొత్తానికైతే దసరాతో అందరూ ఎంజాయ్ చేశారు. బట్ ఇప్పుడైతే అందరు దివాళీతో ఎంజాయ్ చేస్తున్నారు. దివాళీ అనగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది సదర్ అనగా అందరికీ బాగా గుర్తుకొచ్చేది. సో లడ్డన్న చెప్పుల బజార్లో మొత్తానికైతే ధూమ్ ధామ్గా సో అసలు ఆయన సదర్ని చూస్తాడు. అసలు ఆయన సదర్కి ఉన్నటువంటి క్రేజ్ ఏంటి, అసలు వీళ్ళు సదర్ చేయడానికి రీజన్ ఏంటని చెప్పేసి ఈ 2025లో ఆయన బాహుబలి అని చెప్పేసి అయితే సో వీడియోలు అయితే వస్తున్నాయి. ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకుందాం. మీరు అయితే లడ్డన్న కోసం అయితే నేనైతే నాకు తెలిసి 4-5 గంటలు వెయిట్ చేసిన. ఏదో మరి చూద్దాం, ఇక గొప్ప వాళ్ళు అసలే పొలిటికల్లోకి పోతా అని అన్నాడు. ఆ నోకియా ఫోన్ మాత్రం తీసేయడం లేదు ప్రతి ఇయర్. మాట్లాడదాం ఒకసారి లడ్డనతో. అసలు సదరు ముచ్చట్లేంది, ఎట్లా చేస్తున్నారు ఇయర్ 2025 అని చెప్పేసి ఒకసారి అయితే లడ్డన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మా. ఫస్ట్ మీకు దివాళీ శుభాకాంక్షలు. మీకు దీపావళి సదర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్పండి, ఎట్లా ఈ సంవత్సరం 2025లో సదర్ని ఎట్లా చూడొచ్చు, లడ్డన్న వాళ్ళ సదర్ని? 2025 ఇలా సదర్ కార్యక్రమం 22 తారీఖు రోజు సాయంత్రం 7:02 అన్నట్టు మేము అనుకుంటున్నాం. దాని ప్రకారంగా 1 గంట ఇటు అటో కావచ్చు. మేము ఆ టైంకు ఊరేగింపు 22 దున్నపోతులతో ఊరేగింపు ఉన్నది ఈసారి. సో ఫస్ట్ ఎన్ని దున్నపోతులతో స్టార్ట్ చేశారు మీరు సదర్? అప్పుడు ఒక 2 దున్నపోతులు ఉంటుండే మా తాతల జమానాలో. అంటే మేము చిన్న పిల్లలము. అప్పుడు మేము కొంచెం మాకు ఏదైతే ఆలోచన అంటే మాకు తెలివి ఉన్నది, మాకు తెలిసింది చెప్తున్నా. ఒక 2 దున్నపోతులు, ఎక్కువ అంటే 3. అప్పుడు బర్రెలు ఎక్కువ ఉరికిపిస్తుంటుంది. పెద్ద కొమ్ముల బర్రెలు ఉంటుండే. అవి బాగా ఉరికిపిస్తే ఇట్లా మంచిగా అంటే అవి అట్లా అలవాటు మా ఎంబడి వచ్చేటి అట్లా మాకు అలవాటు ఉంటుండే. దాని ప్రకారంగా మేము బర్రెలను ఉరికిపించుకొని వచ్చి మళ్ళీ పాలు వెండి మళ్ళీ దున్నపోతుని పట్టుకొని. మీరే వెండుతారా పాలు? అంటే ఎవరైనా పెట్టుకుంటారా? అప్పుడు ఎవరు లేకుండే కదా, ఎవరు మా అన్నలు వెండుతుండే. నేను చిన్నోడిని కదా. కొన్ని రోజులు అయినాక మళ్ళీ నేను వెండిన పాలు వెండుతా అన్నీ చేస్తుంటే. సో ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటారా లేకపోతే పని వాళ్ళు ఉన్నారా? ఒక టైం చేస్తాం, మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా. మార్నింగ్ చేసుకుంటాం పాలు వెండుకొని. అంటే ప్రత్యేకంగా తెలంగాణలో బాగా గుర్తుకొచ్చేది సాధారణంగానే మీ పేరే, లడ్డు యాదవ్ వాళ్ళ సదర్. అంత క్రేజీ ఎట్లా తెప్పించారు జనాలకు? నేను చెప్తున్నా కదా, నాకు నేను చేయబట్టి 40 ఏళ్ళు అవుతుందమ్మా. ప్రతిదీ మేము ఈడ 500, 1000 రూపాయలు, 10,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసినాము. ఇవాళ మీరు 22 తారీఖు రోజు రాండి, సదర్ ఏందో చూడండి. ఇట్లా గుంజి ఇట్లా పోమంటారు, అట్లా ఉంటుంది మా సదర్ ఈసారి. మేము అసలు అలా నడిచే అంత ఉంటుందని మీరు మమ్మల్ని వెళ్తారా? 100% ఎందుకు నడవదమ్మా. ప్రతి ఆడపడుచు రావాలని నేను కోరుకుంటున్నా. అంటే కులాలకు అతీతంగా పండుగ ఇది. మేము యాదవులం పండుగ మాది. యాదవ కులానికి ఆ దేవుడిచ్చే వరం ఇది మాకు. దాని తర్వాత మా ఎంబడి ఉండే ఏ కులము ఉన్నా నేను కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నేను పదే చెప్తున్నా. అందరూ రావచ్చు, అందరూ ఆహ్వానితులే. మా తన ఎవరు వచ్చినా వెల్కమ్ అంటున్నా. ఏ పార్టీ లీడర్ అందరు పార్టీలకు పిలుస్తా. మా పర్సనల్ పార్టీలు ఉన్నవి మేము అలాగ పార్టీలను పిలుస్తాం కదమ్మా. సో ఎట్లా చూడవచ్చు ఈ 2025లో మీరు తీసుకొచ్చినటువంటి దున్నపోతులు ఎన్ని తీసుకొచ్చారు? మేము ఇప్పుడు 9 తెచ్చినాము. 9
సో ఎక్కడ నుండి సేమ్ ఎప్పుడు తీసుకొచ్చే ప్లేస్ హర్యానా? మా ఇండ్లలో అవి ఇవి కలిపి ఒక 22 అయితే 200% 22 అన్నం 22 ఈసారి వెళ్తాయి. మళ్ళీ ఇప్పుడు హర్యానా నుండే తీసుకొచ్చారు. హర్యానా నుంచి సో 6 వచ్చినాయి అమ్మ. 6 వచ్చాయి. 6 మళ్ళీ 3 రేపు దిగుతాయి వచ్చు. ఇంకా 3 పంపించిండు, ఇంకా 2 రోజులలో వస్తుంది. ఎంత ఖర్చు అవుతుంది మ్యాక్సిమం ఇప్పుడు మీకు? ఎవరికి? మీకు ఖర్చు అంతా? మా ఖర్చు వచ్చేసేసి ఖర్చుకు మేము చూసేటోళ్ళం అయితే మేము ఇట్లా సదరు చేయము. మా కుటుంబం పెద్దది, మా అల్లుళ్ళు ఉన్నారు, మేమున్నాము, మా అక్క పిల్లలు, మా చెల్లె పిల్లలు అందరం, మా కుటుంబం అంతా మొత్తం ఒక ఒక పెళ్ళికి ఎట్లయితే కలుస్తాం అంతకన్నా ఎక్కువ పండుగ మాకు ఇది. పెళ్ళి కన్నా మేము 10 రోజుల నుంచి తిరుగుతాం కదా, ఇది నేను చెప్తున్నా కదా, ఒక నెల రోజుల నుంచి మాకు నిద్రలు ఉన్నాయి. మాకు చాలా ఆనందమైన పండుగ ఓన్లీ దీపావళి సదర్ పండుగ. సో అంటే ప్రత్యేకంగా మనకు దాదాపుగా చాలా వరకు అన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, అన్ని పండుగలు. సో దసరా అయినా కావచ్చు, సంక్రాంతి అయినా కావచ్చు, ఉగాది అయినా కావచ్చు. సో ప్రత్యేకంగా యాదవులకి దివాళీ చాలా స్పెషల్. దివాళీ తర్వాత మీరు నెక్స్ట్ డే కాకపోయినా నెక్స్ట్ డే అయినా సదర్ తీస్తూ ఉంటారు. అసలు ఈ సదర్ తీయడానికి రీజన్ ఏంటి? అంటే ఈ సదరే చేయాలని మీరు ఎందుకు అనుకుంటారు? అంటే పర్టికులర్గా కొంతమంది ఏమనుకుంటారంటే యాదవ్స్ ఓన్లీ ఏ పండుగలు జరుపుకోకుండా సదరునే చూయించుకోవాలి, వాళ్ళు ఏంట అనేది ఈ పండుగలో డబ్బులు పెట్టి చూయించుకుంటున్నారు అని చెప్పేసి. మా కులానికి మేము యాదవులు అంటే ఏం చేస్తారమ్మా? యాదవులు పాలు వెండుతాము, గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, పాడి పశువులు ఉంటాయి. మాత దాని వెంబడి ఒక దున్నపోతు ఉంటుంది. ఎన్ని బర్రెలు ఉన్నవి ఒక దున్నపోతు ఉండాలి. దాని గురించి దానికి మేము పూజిస్తామంటే ఒక యమధర్మరాజు వాహనం దున్నపోతు. దానికి మాకువి అది అవసరం, దున్నపోతువి అవసరం. దాన్ని ఊరేగింపుకొని దానికి బొట్టు పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పూల దండేసి మంచిగా అలంకరించి మాలిష్ చేసి నూనె పెట్టి రకరకాలుగా అలంకరిస్తాం కదా దున్నపోతు. ఈ సంవత్సరం ఎంత బంగారం వేస్తున్నారు మీరు? లేదమ్మా, ఇది అంటే ఒక 5 ఏళ్ళు కాలేవు కదా, 5 ఏళ్ళు అయితే మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాను. 2021లో వేసాను అంతే కదా, కరోనా ఉండే అనుకుంటా మనకు 2021లో. 22లో మనము దున్నపోతుకు 3 కిలోల బంగారం వేసాను. వాస్తవం. అలా మా కాసాని జ్ఞానేశ్వర్ గారు కొంచెం డబ్బులు మనం ఏమన్నా ఆయనకి ఇద్దాము, మాకు హర్యానాకించి ఎన్ని దున్నపోతులన్నా రాని, 5 రాని 6 రాని, వాళ్ళదే కిరాయి, వాళ్ళదే తిండి, వాళ్ళదే పనులు, వాళ్ళదే బండి, మొత్తం వాళ్ళే, అంతా వాళ్ళే. అట్లా వచ్చినందుకు వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలని మేము ఇస్తాం, కానీ మాకేమో ఎక్కువ ఇవ్వాలని ఏం లేదు. ఇప్పుడు ఒక దున్నపోతు నీడికి రావాలంటే 1800 కిలోమీటర్లకించి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజుల ప్రయాణం అవుతుంది? అంటే మీ మీద ప్రేమ కొద్ది వస్తున్నారా? అవును కదా, మళ్ళీ ఇప్పుడు ప్రేమతోనే కదా మనం బంగారం ఇచ్చినాము. సో ఈ సంవత్సరం ఏమైనా ఇస్తున్నారా మరి? ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇస్తాం. ముందుగానే ఫిక్స్ అయ్యి ఉంటారు అన్నట్టు ఈ ఇయర్ ఇవ్వాలని చెప్పేసి మేము అనుకున్నాం, మేము మాట్లాడుకుంటాం కదా, ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ ఇద్దాము అనేసి. ఈ సంవత్సరం ఎంత ఖర్చు కావచ్చు? ఈ సంవత్సరం ఎంత అంటే అంత ఖర్చు పెడతా. దానికి అంతా మా శివకుమార్ యాదవ్, సత్యనారాయణ యాదవ్ అని 2 చనిపోయారు మా బ్రదర్స్. వాళ్ళకి ఈసారి పండుగ అంకితం ఇస్తాం. ఓకే, ఎంత ఖర్చు అయినా కానీ. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏదన్నా ఇప్పుడు గణపతిని పెట్టుకునేటప్పుడు అయినా అమ్మవారిని పెట్టుకునేటప్పుడు చందాల వైజ్గా తీసుకొని పెడుతూ ఉంటాం. సో ఇప్పుడు మీ సదర్ పండుగ కూడా ఎవరైనా వచ్చి మీకు ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వడం, లేకపోతే ఓన్లీ మీ చిట్టబోయిన ఫ్యామిలీ మాత్రమే తీసుకుంటూ ఉంటారా డబ్బులన్నీ? ₹1 ఎవరితోనూ తీసుకునేది లేదు. అంటే మీకు ఎవరైనా వచ్చి ఇస్తారా? నార్మల్గా మేము తీసుకోము ఈ పండుగకు. ఇది మా కులం పండుగ. మేము అందరు లక్ష్మీదేవి పూజలు చేస్తారు, మేము చేస్తామమ్మా. ఆ లక్ష్మమ్మ ఉంటేనే కదా అందరం ఉన్నట్టు. మేము చేస్తాం. లక్ష్మీదేవి పూజ అయినాక గోమాత పూజ చేస్తాం. గోమాత పూజ కాగానే దున్నరాజు పూజ చేస్తాం. ఓకే, ఆ దున్నరాజు పూజ చేసి ఆ రోజు మేము బయటికి వెళ్ళాం. ఎక్కడ దున్నపోతుని కానీ ఆవుది కానీ దేని బయటికి తీయం. దాని తెల్లారో మర్నాడు మా సదర్ కార్యక్రమం అయితే దాంట్లో బాగా. సో ఈసారి ఎట్లాంటి అలంకరణ చేస్తారు దున్నపోతుకి? ఏం పేరు పెట్టారు అసలు మీ దున్నపోతుకి? బాహుబలి.
బాహుబలి దున్నపోతున్నది కదా, దాని అంత హైట్ ఇప్పుడు బి చెప్తున్నా. సో ఎంత హైట్ ఉండొచ్చు అది 7 మీద ఉంటుందమ్మా. మేము పట్టుకుంటే ఇంత మీదకి. వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ నాకు ఈసారి చాలా వెయిట్ పెరిగింది. 200 అంటే 2000 కిలోస్ ఉండొచ్చు అది. అంటే ఫుడ్ ఏం తీసుకుంటుంది దానికి? మీరు ఎట్లాంటి ఫుడ్ పెడతారు? అంటే మేము ఇక్కడికి వచ్చినాక ఒకటే డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, ఒక 20 లీటర్ పాలు ఇస్తాం దాన్ని. ఏ దున్నపోతు కన్నా 20 పొద్దుమా. సదర్ రోజు ఖచ్చితంగా మీరు దానికి అంటే కొన్ని వీడియోస్లలో చూసాము మందు పోయడం జరుగుతూ ఉంటుంది. ఏదమ్మా అది తప్పమ్మా. అది ఒక టైంలో ఏదో షోక్ తాగది అది ఉండేనేమో, కానీ ఇప్పుడు దాన్ని మేము బ్యాన్ చేసేసినాం. అందరం యాదవులు ఎవరన్నా కానీ యాదవులు దానికి దున్నపోతుకు మందు పోసేది లేదు. సో ఆయిల్ ఎంత పట్టొచ్చు మ్యాక్సిమం మీరు దానికి రోజు స్నానం చేస్తున్నప్పుడు? సో ఆయిల్ డైలీ మాలిష్కు 2 లీటర్ల ఆయిల్ పడుతుంది. డైలీ 3 పూటలు మాలిష్ అవుతుంది. సో ప్రత్యేకంగా మీరు హర్యానా నుండి తెప్పించవలసిన అవసరం ఏంది? ఇక్కడ కూడా హైదరాబాద్లో దాదాపు చాలా వరకు దున్నపోతులు ఉంటూ ఉంటాయి. హర్యానా వాటికి రెండింటికి డిఫరెంట్ ఏంటి? ఇక్కడ లేదమ్మా. ఇక్కడ ఆ వాతావరణం లేదు. అక్కడ చాలా మంచి వాతావరణం అమ్మ హర్యానాలో. మీరు ఏ స్పోర్ట్స్లో తీసుకోండి, గీదలలో తీసుకోండి, దున్నరాజుల మీద తీసుకోండి, ఎనీ స్పోర్ట్స్, రెజ్లింగ్ కానీ, కబడ్డీ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, హాకీ కానీ, ఎనీ స్పోర్ట్స్లో హర్యానాలో చాలా, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఈ నార్త్లో చాలా వాతావరణం చాలా చాలా బాగుంటుందమ్మా. ఒక్కొక్క ఇంత రాయి దొరకదమ్మా. ఓకే, మనం చెప్పులు లేకుండా నడవచ్చాడ. అంత మెత్తటి మట్టి. మనం బొట్టు పెడితే ఎట్లుంటుంది అట్లుంటుంది మట్టి. అట్లా అరిసెంటుంది ఉంటుంది. ఒక 10 ఇంట్లకు ఒక చెరువు ఉంటుంది. అలా పోయి చేసి పండుకుంటేందుకు అది చాలా బాగుంటుంది అమ్మా హర్యానా. అంటే పర్టికులర్గా అక్కడ నుండి తెప్పించుకోవడానికి రీజన్ ఏంటని? అక్కడ బాగా బలువు అవుతాయి బాగా. ఈడ మనకు పెట్టేందుకు అంటే జాగ లేదు. ఒకటి పొల్యూషన్ ఎక్కువ మనకు. అక్కడ వాతావరణంకు ఈ దున్నపోతులు బాగా తయారవుతాయి. ఒక్కొక్కటి 2000 కిలోలు అంటే మామూలు మటన. 2000 kgs, 200 kgs అంటే మామూలు కాదు. సో పాటలు అయితే అసలు ఎక్కడ చూసినా కూడా ఇక మీ పాటలే మారుమోగుతూ ఉంటాయి. సో పెళ్ళిళ్ళ దావతులైనా కావచ్చు, వావా లడ్డన్నా, వారవా లడ్డన్నా, 108 పాటలు ఉన్నాయి. ఈ ఇయర్ మొత్తం ఓలచ్చా గుమ్మడి పాటనే మోగుతుంది. పాడండి ఒక 2 లైన్స్. దుమ్ము చూడు, ధూళి చూడు, దున్నపోతులు ఆట చూడు, వాడ సదర్లో నా లడ్డు యాదవ్ ఆట చూడు. అట్లా 108 సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగే కాదు, వావా లడ్డన్న కానీ చాలా ఉన్నాయి. ఈ వావా లడ్డన్న సాంగ్ కూడా నాకు తెలిసి ఒక మూవీలో పెట్టించారు అనుకుంటా. పర్మిషన్ తీసుకున్నారా? స్కంద సినిమాలో. ఓకే, అలానే దిల్ రాజా పెట్టిండు. దిల్ రాజా బాబుతో ఒక పాట. మా తను పర్మిషన్ తీసుకుంటూ, సింగర్ తన తీసుకుంటూ, రైటర్ తన తీసుకుంటూ, నేను పాడిపించుకున్నాను నా తన మీద తీసుకొని పెట్టిండు. నేను ఫ్రీ ఇచ్చిన. ఇంకోటి స్కంద సినిమాలో నేను ఒక 5 minutes యాక్టింగ్ చేసినాను. సదర్ ప్రోగ్రామ్ ఉంది, నువ్వే ఉండాలి అని అంటే సరేలే నేనే ఉంటా అని చెప్పి. సో అసలు ఏంటి అసలు సదర్ స్పెషల్ ఏంటి అసలు? అంటే మీ ఫ్యామిలీ చిట్టబోయిన ఫ్యామిలీ మొత్తం ఎంతమంది ఉంటారు? మీరే స్పెషల్ ఎంతమంది ఉన్నా కూడా సో లడ్డన్న పేరే వినిపిస్తుంది. ఇంత క్రేజ్ ఎట్లా తెప్పించుకుని? ఎందుకంటే మీరు చూడడానికి ఇంత సింపుల్ సిటీ, అసలు ఏమీ పెట్టుకోరు. ఆ నోకియా ఫోన్ ఒకసారి చూపించండి జనాలకి. సో నోకియా ఫోన్ చాలా ఇంపార్టెంట్. మీరు సదర్ ఇంపార్టెంట్ అనుకుంటారు, కానీ నేను దగ్గర ఉన్నటువంటి నోకియా ఫోన్ చాలా ఇంపార్టెంట్, విలువైనది, కాస్ట్లీది. చెప్పండి. నోకియా ఫోన్ ఏంటంటే పెద్ద ఫోన్లు ఏమి పెట్టుకున్నా నేను పొద్దుగా వెళ్తే రాత్రి దాకా రాను. ఏదో ఒక పని మీద తిరుగుతుంటా. ఆ ఛార్జింగ్ అయిపోతే నాకు నోకియా ఫోన్ ఇంటికి వచ్చేదాకా అయితే ఉంటుంది. ఓహో, నోకియా ఫోన్ వల్ల ఇంత యూజ్ ఉందని అర్థం. ఇప్పుడు మంచి ట్రిప్ చెప్పాడు, తెలిసేలాగా చెప్పండి. ఇక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా అసలు ఇది అయిపోయేంతవరకు మీరు చాలా వరకు కష్టపడతారని చెప్పేసి విన్నాం మేము. సదర్ అయిపోయేంత వరకు మీ ఫ్యామిలీ అంత ఎట్లా సపోర్ట్ ఉంటుంది మీకు? సదర్ అంతా అయిపోయేంత వరకు మీ ఫ్యామిలీ మొత్తం మీకు ఎట్లా సపోర్ట్ ఉంటుంది? నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను సదరే చేయాలి కదా. ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో, మా భార్య కాదు, మా పిల్లలు కానీ, మా అన్న పిల్లలు, మా తమ్ముని పిల్లలు, మా కుటుంబము, మా అల్లుళ్ళు,
మా బామ్మరుదులు అందరు సపోర్ట్ ఉంటేనే కదా ఇంత పెద్ద పండుగ చేసాల్తా. ఒకళ్ళు అడు యాదవ్ ఏది అందరు కుదురుకుంటేనే చేసాల్తా. సో ఎప్పుడైనా ఇంత నాకు తెలిసి ఒక 1,00,000 మంది వస్తారు అనుకుంటా మీ సదర్కి. సో వచ్చినప్పుడు ఏదైనా గొడవలు కావడము, సో మీ మీద ఇలాంటి ఏమైనా చేయడం అట్లాంటి జరుగుతూ ఉంటాయా? భగవంతుని దయ ఉందమ్మా మాకు. భగవంతుడు మల్లన్న కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, శ్రీకృష్ణ పరమాత్ముడు కావచ్చు, నా జూబ్లీ పెద్దమ్మ కావచ్చు, మాపల్లి మైసమ్మ కావచ్చు, ఇలా ఆశీర్వాదం నాకున్నది. నేను ఏది చేసినా మా కుటుంబంలో ఆడకూడదు ఇళ్ళకొలు ఉండి అలా ఫ్రెండ్స్ని అలా ఎక్కడెక్కడ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ని ప్రతి ఒక్క కాలేజీకి పోయి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఇంతమంది వచ్చే కారణం అందరు కష్టపడితే ఇంత పెద్ద సక్సెస్ అయ్యే పండుగ ఇది. సో ఈసారి అంటే ఎలాంటి వెరైటీలు పెడుతున్నారు 2025లో మీ సదర్కి? మీ ఇగో ఇట్లా గుంజుతున్నా, ఇట్లా ఇచ్చేసా హోమ్ అనాలి, అట్లాంటివే తీసుకొచ్చారా? అసంటిగా ఉంటాయి. సరే, సూపర్ ఉంటుందమ్మా. స్పెషలా? సూపర్. సో లైటింగ్తోనే మొత్తం అట్రాక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఒకటి మేము నారాయణగూడ సదర్కు 2 గంటల కన్నా ముందుగా ఏ రోజు పోయింది లేదు. ఈసారి మేము 12 గంటలకు నారాయణగూడ సదర్లో ఉండాలని మేము ఒకటి నిర్ణయించుకున్నాం. ఎవరెవరిని పిలిచారు ఈసారి? అంటే ఎవరిని చూడొచ్చు ముఖ్యంగా? సో నాకు తెలిసి మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు వస్తానన్నాడు, కానీ ఈ ప్రాంతంలో సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే రాకపోవచ్చు, రావచ్చు. బట్టి విక్రమ గారు ఆయన డిప్యూటీ సీఎం గారు వస్తాడు, కేంద్ర మంత్రులు 2 వస్తారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాళే వెంకటేష్ గారు, తలసాని శ్రీనివాస ఎక్స్ మినిస్టర్ ఆయన వస్తాడు, అంజన్ కుమార్ యాదవ్ వస్తాడు, అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, రాజ్యసభ మెంబర్ ఇక రఘునందన్ గారు వస్తారు. ప్రతి ఒక్క లీడర్ వస్తాడమ్మా. మేము అందరికి ఇస్తాం. మాకు ఈ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పండుగ, అందరినీ పిలుస్తాం. తలసాని శ్రీనివాస గారితో ఎట్లుంటుంది మీకు అనుబంధం? మాకు దగ్గర రిలేషన్ కదమ్మా. అలా సొంత అన్న కొడుకు మా అన్న బిడ్డనే ఇచ్చినాం. మా శివకుమార్ అన్న అని మొన్న జనవరిలో చనిపోయాడు. ఆయన బిడ్డనే, నాకన్నా పెద్ద అయినా మా అన్న సొంతం అన్న బిడ్డనే ఆయన వాళ్ళ అన్న కొడుకు ఇచ్చినాం. మాకు ఎంత దగ్గర ఇక రిలేషన్ ఏంది, ఇక బావబొమ్మడదలు వస్తున్నాయి కదా. ఇన్ని లక్షలు పెట్టి మీరు సదర్ చేస్తారు కదా, సో అంటే జస్ట్ అంటే ఇది మేము అని చెప్పేసి చెప్పుల బజార్లో చూయించుకోవడం కోసం చేస్తున్నారు అనుకోవచ్చా? లేదమ్మా, అది చూపెడతానికి చేసేటట్టు మేము లేము. అంటే ఒక క్రేజీ జనాల్లో ఒక క్రేజీ ఉండాలి. లడ్డన్నకి లడ్డన్న తన ఒకటే, ఇంత పిల్లగాడు వచ్చినా అదే ఇస్తా, ఇంత పిల్లగాడు వచ్చినా అదే ఇస్తా. నేను ఒకటే అమ్మ. నా ఎంబడి ఒక గన్మెన్లు ఉండరు, నా ఎంబడి బౌన్సర్లు ఉండరు. నా తమ్ముళ్ళు వచ్చిన వాళ్ళే నా బౌన్సర్లు, నా గన్మెన్లు. నేను అంత సింపుల్గా ఉంటా. నేనేం సూట్ వేసుకొని చెప్పలే. ఇప్పుడే అంజన్ కుమార్ యాదవ్ సదర్ చేసిండు, దాని విషయం ఆడికి పోయేసి వచ్చిన. మీరు ఇబ్బంది పెడుతున్నారు, నాకు పోయేది ఉందంటారు అనేసి నేను ఇది ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇబ్బంది పడిపిస్తున్నారా? ఇష్ట ప్రకారంగా ఇస్తున్నారా? ఇష్టంగానే ఇస్తున్నా. కాకపోతే నేను తానం చేసి వస్తా అంటే మీరు 5 గంటలకు వచ్చిన అన్నారు కదమ్మా, అట్లా అని. సరే, దానికి ఏం లేదు. ధన్యవాదాలు. ఏటీవీ శివ స్టూడియో, ఎస్ఎస్ మీడియా వాళ్ళకు, స్టాఫ్కు, యజమానురాలకు అందరికీ దీపావళి సదర్ శుభాకాంక్షలు. క్లోజ్ చేసిరా? ఇంకొక పాయింట్ అడిగితే కూర్చోండి, ఒకటే పాయింట్. సో అంటే పర్టికులర్గా చూసుకుంటే ఇప్పుడు అంటే ఈ యాదవ్ సంఘం నుండి మాట్లాడుతున్నాను అని కాదు, కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ గారు పొలిటికల్గా దిగడం జరిగింది. సో యాదవ్లకు ప్రత్యేకంగా ఈసారి ఒక అవకాశం వచ్చింది అంటే ఆయనకి మీ యాదవ్ల నుండి ఓట్లు పడే అవకాశం ఎంతవరకు ఉంది? ఎంత మెజార్టీతో గెలవచ్చు నవీన్ యాదవ్? ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది యాదవ్లు ఉన్నారో ఆల్రెడీ మేము ఒక రౌండ్ పోయేసి వచ్చినాం. ఈ సదర్ పండుగ అయిపోయినాక మేము ఆడ కుర్చీ చేసుకొని కూర్చొని యాదవ్లది కాకుండా మాకున్న ఫ్రెండ్స్ కానీ బీసీ వర్గాల ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్క కులం మైనార్టీతోని మాకున్న ఫ్రెండ్షిప్ మైనార్టీతోని ఉంటుంది. వాళ్ళతోని ఓటు వేయించి నవీన్ని 1,00,000 మెజార్టీతో గెలిపించే మాట ఇది.
మాది. సో ఇప్పుడు మొన్నటి దాకానంటే తను మొన్న నామినేషన్ వేయడం జరిగింది. సో ప్రత్యేకంగా ఇప్పుడు విష్ణువర్ధన్ కూడా టీఆర్ఎస్ నుండి వేయడం జరిగింది. ఆల్రెడీ సునీత గారు కూడా వేశారు. పోటీగా ఉంది ఇప్పుడు. అంటే ఓట్లు చీలే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. దాని ప్రకారంగా నవీన్ ఏ పార్టీకి ఏం చేశాడు? బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ సునీత గారు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వేసిండు? విష్ణు గారు ఈరోజే ఎందుకు వేసిండు? ఎందుకు వేసినట్టు మీరు అడగాలి. ఓకే సరే. అంటే ఇది ఓట్లు చీలే ప్రకారంగా జరుగుతుంది అనుకుంటారా? అమ్మ మాకు విష్ణు ఉన్న మా నవీనే గెలుస్తాడు. విజయలక్ష్మి సునీత గారు ఉన్న 1,00,000 మెజార్టీతో ఎవరు నిలబడ్డా 1,00,000 మెజార్టీ నవీన్ గారిని గెలిపించే బాధ్యత మాది. లడ్డరని ఎప్పుడు చూడొచ్చు? పొలిటికల్గా ఎప్పుడు రావచ్చు? 2029లో చూడవచ్చు. 2029 ఏ పార్టీ నుండి చూడొచ్చు? ఏ పార్టీ రేజ్డ్ ఉంటే ఆ పార్టీలో చూడవచ్చు. మేము అందరితో కలిసి ఉంటాం. మీకున్న క్రేజీతో ఓట్లు వేస్తారంటారా, లేకపోతే మీ వ్యక్తిత్వంతో వేస్తారంటారా? లేదు, నాకున్న క్రేజీతోనే ఓట్లు వేస్తాను. అంటే ఇప్పుడు ఈ సదర్ లాగానే మీకు ఓట్లు పడచ్చు అనొచ్చా? లేదు, ఇది కాకుండా నేను బోనాల పండుగ కానీ గణేష్ పండుగ కానీ ప్రతి ఒక్క బస్తీకి పోయి కొబ్బరికాయ కొట్టటోని నేను. బస్తీ పిల్లగాని నేను ఎన్నే పుట్టినా ఈయన్నే ఉంటున్నా. ప్రతి ఒక్క బస్తీకి పోతామ్మా నేను. సో ఇప్పుడు మీ దగ్గర ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని దున్నపోతులు మీ సొంతంగా బయట నుండి తెచ్చినాయి కాకుండా? దున్నపోతులు ఉన్నాయి, 80 బర్రెలు ఉన్నాయి. రోజు రెగ్యులర్గా పాలు అమ్ముతూ ఉంటారా? పాలు హోటళ్ళల్లో పోతాయి, మా ఇంటి ముంగట అన్నీ అమ్ముడుపోతాయి. అన్నీ అమ్ముడుపోతాయి. ఎంత వస్తుంది రోజు వైజ్గా, లేకపోతే నెల వైజ్గా 10 లక్షలు సంపాదించా? హోల్ సిటీ సైడ్ అంతా 120-110 రూపీస్ లీటర్ ఉంది. మేము 100 రూపీస్ లీటర్ ఇస్తాం, పాలు ఇస్తాం. మొత్తం పాల దందని అని చెప్పొచ్చు మీది. ఇంకా వేరే ఏం లేదు. రియల్ ఎస్టేట్ ఎవరు తెలియదు ఇప్పుడు నాది. లండన్కి జాబ్ కూడా ఉంది, మీకు తెలియదు. జాబ్ బి లేదు, ఇచ్చేసినాము. జాబ్ ఇచ్చేసిర్రా? సో థ్యాంక్ యూ సో మచ్. 2025లో వీళ్ళ బాహుబలి ఎట్లుంటుందని చెప్పేసి అయితే మీకు విజువల్స్ చూపెడతాం. సో మీరందరూ కూడా రావచ్చు. సో ఖచ్చితంగా లడ్డు యాదవ్ గారు చేసేటువంటి సదర్కి మీరందరికైతే ఆహ్వానం పలుకుతున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరికీ మా శివ స్టూడియో అలాగే ఎస్ఎస్ మీడియా తరఫున దివాళీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.